ఎన్నికలు వచ్చేసరికి ఒక నియమావళి, ఒక పద్ధతి అనేది ఉంటుంది ఏ రాజకీయ నాయకుడికైనా. కానీ దాన్ని తుంగలోకి దొక్కుతా నన్నెవడేం చేస్తాడులే అనుకుంటే మాత్రం ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు అదే జరిగింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉల్లంఘించడంపై తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి సంచలన లేఖ రాయడం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన చంద్రబాబు తన ప్రసంగాలలో నిబంధనలను పూర్తిగా తుంగలోకి తొక్కుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై అభ్యంతరకర పదజాలంతో దూషిస్తూ ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్న ప్రసంగాలకు వాటికి సంబంధించిన ఆధారాలను వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎన్నికల సంఘానికి అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది నేతలు. వాటిలో 18 ఫిర్యాదులకు సంబంధించి చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా వివరణ ఇవ్వాలి అంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేయగా కొన్నిటికి మాత్రమే సమాధానాలు ఇచ్చిన చంద్రబాబు మరికొన్నిటికి అసలు స్పందించడమే లేదు. చంద్రబాబు సమాధానంపై సంతృప్తి చెందని రాష్ట్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులను వెంటనే పరిశీలించిన తర్వాత చంద్రబాబు ప్రసంగాలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయంటూ ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చింది. దీంతో ఇక వెనకడుగు వేసేదే లేదన్నట్టుగా 18 ఫిర్యాదులకు సంబంధించిన వీడియో క్లిప్లను జత చేస్తూ తదుపరి చర్యలకు తీసుకోవాల్సిందే అంటూ ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్కు లేఖ రాయడం ఇప్పుడు సంచలనంగా మారింది. చంద్రబాబుకు షాకింగ్ పరిణామం అని చెప్పవచ్చు. ఎన్నికల ప్రచార సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ముందుకెళ్లడమే విశేషం. ఇందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వైసీపీ మంగళవారం ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు, పార్టీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, న్యాయవాది కె శ్రీనివాసరెడ్డి వెలగపూడి సచివాలయంలో సీఈఓకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నెల 22న జగంపేట బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి జగన్, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలు చేశారన్న ఫిర్యాదు ఇక్కడ వాళ్ళు చేయడం జరిగింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధంగా కాబట్టి చంద్రబాబుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ జగంపేట సభతో పాటు నర్సంపేట, ఎస్కోట సభల్లో కూడా చంద్రబాబు పరుష పదజాలం వాడారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యను చంద్రబాబు పదే పదే ముందుకు తీసుకెళ్లడం, పచ్చ మీడియా అడ్డం పెట్టుకుని దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదని, మెగా డిఎస్సి పైన తొలి సంతకం అంటూ నిరుద్యోగులకు మళ్ళీ దగా చేయాలని చూస్తున్నారని, వీటిని నమ్మే పరిస్థితి ఎక్కడ ప్రజల్లో లేదని, ఇక తదుపరి చర్యలు ఎలా ఉంటాయి, ఎన్నికల కమిషన్ కేంద్రం నుంచి స్పందిస్తే మాత్రం షాకింగ్ పరిణామమే చంద్రబాబు మెడకు అనేది మరో కీలక వార్త అని చెప్పవచ్చు.